హాయ్ అండి. శనివారం వచ్చిందంటే మాత్రం ప్రతి ఇంట్లో మీదేం కూర? మీదేం కూర? అంటే పప్పు గాని, సాంబార్ గాని ప్రతి ఇంట్లో వినపడుతుంది. ఈరోజు కందిపప్పుతో కాకుండా పెసరపప్పుతో సాంబారయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పైగా ఒంటికి కూడా చాలా మంచిది. కందిపప్పు మీద పెసరపప్పు చారు చాలా మంచిది. ముందుగా పెసరపప్పుని కొద్దిగా ఫ్రై చేసుకొని 4, 5 విజిల్లొచ్చేదాకా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ అలాగా చీలికలుగా వేసేసుకొని, కొంచెం ఆయిల్‌లో గనక పాన్ పెట్టుకొని అలా ఆయిల్‌లో వేయించేసుకొని, ఉడకబెట్టిన పెసరపప్పు కూడా అలా ఆయిల్‌లో వేయించేసుకుంటే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. అడుగంటకుండా ఒక చిన్న కాఫీ గ్లాస్ వాటర్ పోసుకొని, కొద్దిగా చింతపండు వేసేసుకొని, అలాగా బాగా కలిపిన తర్వాత మనకి సాంబార్‌కి ఎన్ని అవసరమైతే మనకెంత సాంబార్ కావాలో అంత క్వాంటిటీ వాటర్ పోసేసుకొని బాగా మరగబెట్టుకోవటమే. తర్వాత కరివేపాకు మనం తిరగమూతలో కన్నా కూడా అలాగా సాంబార్ ఉడికేటప్పుడు వేస్తే ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఫైనల్‌గా ఇలా తిరగమూత వేసేసుకోవటమే. చాలా టేస్టీగా ఉండే పెసరపప్పు చారైతే రెడీ అయిపోతుంది. దీన్ని రైస్‌లోకైనా, ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.